స్టీల్ ప్లాంట్పై ఏపీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. విశాఖ కార్మికులు పని లేకుండా జీతాలు తీసుకుంటున్నారని అనడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు తెలుగు జాతిని అవమానించడమని మండిపడ్డారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎప్పటికీ ప్రభుత్వ రంగానికి వ్యతిరేకమే అనే విషయం మరోసారి రుజువైందని సిపిఐ రామకృష్ణ అన్నారు. ఆయన కేవలం ప్రైవేటు రంగానికి మాత్రమే అనుకూలమనేది ఆయన విశాఖ కార్మికుల వ్యాఖ్యలతో బయటపడిందని అన్నారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు అంటే భారతదేశానికి ఒక బ్రాండ్ అని, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో అవార్డులను సాధించిందని వివరించారు. వైజాగ్ నగరం అభివృద్ధిలో స్టీల్ ప్లాంట్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. సొంత గనులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని టీడీపీ ఎంపీలు అడుగుతున్నారని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సొంతగా గనులు ఇవ్వాలని అడగడం మాత్రం చేత కావడం లేదని మండిపడ్డారు. విద్య, వైద్య, పర్యాటకాన్ని ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నారని రామకృష్ణ తెలిపారు. అన్ని ప్రైవేటు పరం చేసి ఎవరిని పరిపాలించాలని అనుకుంటున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. సంపద సృష్టి అంటే కార్పొరేట్లకు ఊడిగం చేయడమేనా అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడడం చంద్రబాబు నైజమని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగు జాతిని అవమానించినట్లే అని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రభుత్వ రంగానికి వ్యతిరేకమైన విషయం మరోసారి రుజువైంది. ఆయన కేవలం ప్రైవేటు రంగానికి మాత్రమే అనుకూలమైనది ఆయన విశాఖ కార్మికులపై చేసిన వ్యాఖ్యలు బయటపడిందన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. విశాఖ ఉక్కు అంటే భారతదేశానికి ఒక బ్రాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో అవార్డులను సాధించింది. విశాఖ నగరం అభివృద్ధిలో స్టీల్ ప్లాంట్ పాత్ర ఎంతో ఉంది. నిన్నటి వ్యాఖ్యలతో చంద్రబాబుకు పబ్లిక్ రంగంపై ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను సొంత గనులు ఇవ్వాలని అందరూ కోరుతున్నారు. సొంత గనులు ఇవ్వలేకపోతే స్పెయిన్లో విలీనం చేయాలి. టీడీపీ ఎంపీలు సిగ్గులేదు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు ఇవ్వాలని అడగడం చేతకాదు. మిల్టన్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని టీడీపీ ఎంపీలు అడుగుతున్నారు. విద్య, వైద్య, టూరిజాన్ని ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. అన్ని ప్రైవేటు పరం చేసి ఎవరికి పరిపాలన చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. సంపద సృష్టి అంటే కార్పొరేట్లకు ఊడిగం చేయడమేనా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడడం చంద్రబాబు నైజం. చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగు జాతికి అవమానించినట్లే. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయితే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయం. స్టీల్ ప్లాంట్ కోసం త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.